తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనుచరులు ఆందోళనకు దిగారు. పెందుర్తి అసెంబ్లీ స్థానాన్ని జనసేన నేత పంచకర్ల రమేష్ బాబుకు కేటాయించడాన్ని బండారు సత్యనారాయణమూర్తి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలోని బండారు సత్యనారాయణమూర్తి నివాసానికి గురువారం పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పంచకర్ల వద్దు, బండారు ముద్దు అంటూ నినాదాలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పెందుర్తి స్థానాన్ని జనసేనకు కేటాయించారు. కిందటేడాది వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసిన పంచకర్ల రమేష్ బాబుకు ఇప్పుడు పెందుర్తి టికెట్ కేటాయించారు. దీంతో పెందుర్తి సీటు తలుపు ఖాయమనుకున్న బండారుకు షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని బండారు అనుచరులు, పెందుర్తి టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే మూకుమ్ముడిగా రాజీనామాలు చేస్తామని చంద్రబాబును టీడీపీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఎంతో సమర్థవంతంగా ఎదిరించారు. ఈ రోజు టికెట్ ఇవ్వకుండా బండారు అవమానిస్తారు. రాజీనామాలు చేస్తూ నిలబడ్డారు. అలాంటి వ్యక్తికి రోజు టికెట్ ఇవ్వకుండా అవమానిస్తారు. జై బండారు, జై బండారు. సేన పొత్తులు నిర్ణయం చేసుకొని కొన్ని త్యాగం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి పెందుర్తి నియోజకవర్గం వరకు బండారు సత్యనారాయణమూర్తి గారు ఒక సీనియర్ నాయకుడిగా సుమారు 4 సంవత్సరాలు 4 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశారు. అటువంటి సీనియర్ నాయకులకి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. జనసేనకి కేటాయించిన సీట్లు వేరే నియోజకవర్గానికి కేటాయించి ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని బండారు సత్యనారాయణమూర్తి గారికి ఆలోచించాలని చెప్పేసి మేము తీర్మానం చేస్తున్నాం. మరి కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునరాలోచన చేసి బండారు సత్యనారాయణమూర్తి గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా నుంచి పార్టీ సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీలో ఈనాటి వరకు కొనసాగుతున్నాం. మరి ఈరోజు మరి ఎన్నికల సమయంలో బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నుండి ఎప్పటి నుండో ఆయన పోటీ చేస్తూ వచ్చారు. మరి ఈసారి కూడా ఆయన టికెట్ ఆశించారు. మేమందరం ఎంతో నమ్ముకొని, కార్యకర్తలు అందరం కూడా నమ్ముకొని ఆయన దగ్గర పనిచేస్తున్నాం. ఏదేమైనా మరి ఈ టైం వరకు కూడా మరి బండారు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారిది పేరు ప్రకటించినందుకు మేమందరికీ పార్టీ సభ్యత్వానికి, మా పార్టీకి మాకున్న పదవులు కూడా మేము రాజీనామా చేస్తున్నాం ఈ రోజు నుంచి. దీన్ని మరి పార్టీ అధిష్టానం గమనించాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు నమ్ముకొని ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మరి ప్రకటించకపోవడం వల్ల మేమందరం కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా. పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. అయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఈ స్టేట్లోనే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా సీటు అనౌన్స్ చేయాలి. లేనిచో పెందుర్తి కాన్స్టిట్యున్సీలో పరవాడ మండలం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా రిజైన్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే ఈ క్షణమే మేము అందరం కలిపి రిజైన్ చేస్తున్నాం అనేసి తెలియపరుస్తూ, అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా బండారు సత్యనారాయణమూర్తి ఎన్నో పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, గొడవలు పడి, కేసులు పడి అన్నీ చేస్తే కనీసం బండారు సత్యనారాయణమూర్తి గారికి ఇప్పటికీ కూడా మా యొక్క శాసనసభ్యునిగా అభ్యర్థిగా ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేసి ఈయన అభ్యర్థులను వెంటనే ప్రకటించాలనేసి ఈ సమూహంగా తెలియపరుస్తూ, ఇప్పుడే మీ అందరం కలిసి మీరు ఈ రోజు నుంచి డిసైడ్ చేయకపోతే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తామనేసి మీకు ఈ యొక్క సమూహంగా తెలియజేస్తున్నాము. తెలుగు యువత, జిల్లా తెలుగు యువత, నియోజకవర్గ తెలుగు యువత, మండల తెలుగు యువత నాయకులందరూ మూకుమ్మడి రాజీనామా చేస్తున్నారు. కారణం ఏమనగా బండారు సత్యనారాయణమూర్తి గత 40 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ, పార్టీ మారకుండా పార్టీ కోసం పనిచేస్తూ ఇటువంటి దుర్మార్గమైన 4 సంవత్సరాల 10 నెలలుగా దుర్మార్గమైన పాలన, వైసీపీ పాలన ఎదిరిస్తూ కార్యకర్తలు అండగా వెళ్ళిన వ్యక్తికి ఈరోజు టికెట్ నిరాకరించడం కారణంగా తెలుగు యువత అంతా టీడీపీ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకి రాజీనామా చేస్తున్నాం.